అసలు ఒంట్లో ఓపిక లేదు, ఇంట్లో ఇంగ్రీడియెంట్స్ లేవు, కుక్ చేసుకునే టైం అంతకన్నా లేదు అనుకున్నప్పుడు ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ ట్రై చేయండి. ఏం లేదు, సింపుల్‌గా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్న వాటర్‌లో ఒక కప్ మీల్ మేకర్ వేసి లైట్‌గా ఒక 1-2 మినిట్స్ అంతే, అంతకన్నా ఎక్కువ చేయకండి. బాయిల్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కుక్కర్ లేదా మీరు రెగ్యులర్‌గా కర్రీస్ చేసుకునేది ఏదైనా పెట్టుకొని అందులో స్పైసెస్ వేసుకోండి. ఇక్కడ నా దగ్గర ఉన్నవే వేసినా, కావాలంటే మీరు అన్నీ వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది టేస్ట్ స్పైసీగా. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్, ఇంకాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అన్నీ లైట్‌గా సరిపోతాయి మీకు, అంటే ఓపిక ఉన్నంత ఆనియన్ కట్ చేసుకొని. కుకింగ్‌కి రూల్స్ అంటూ ఏం లేవు, ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఒక ఆనియన్ అండ్ ఒక గ్రీన్ చిల్లీ అండ్ 2 చిన్న టొమాటోస్ తీసుకున్నా. టొమాటోస్ ఫైన్లీ చాప్డ్ ఏం అవసరం లేదు, ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకోండి, ఎందుకంటే అవి మళ్ళీ తర్వాత మనం వాటర్ పోసి బాయిల్ చేస్తే బాయిల్ అయిపోతాయి. టొమాటోస్ ఈజీగా మగ్గిపోవడానికి నేను ఇక్కడ సాల్ట్ వేస్తున్నా. నెక్స్ట్ అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత పసుపు అండ్ కారం వేసుకుంటున్నా. కారం ఎక్కువసేపు ఫ్రై అయితేనే కర్రీకి టేస్ట్ ఉంటుంది. కర్రీయే కానీ ఏదైనా కానీ కారం వేసిన తర్వాత వెంటనే వాటర్ కానీ ఏది యాడ్ చేయకూడదు. కారం కంప్లీట్గా కాసేపు ఫ్రై అవ్వాలి, కారం ఆ కర్రీతో పట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను పక్కకు పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకుంటున్నా. అవి కూడా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కసూరి మెంతి వేసుకుంటున్నా. కసూరి మెంతి మనకి ఆలు కర్రీస్, టొమాటో కర్రీస్ ఇలాంటివి ఏవి వేసినా కూడా కసూరి మెంతితో చాలా మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నా. తర్వాత ఇది అంతా ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను ఆల్రెడీ ఈ చూపిస్తున్న గ్లాస్తో ఒక 1.5 గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టుకున్నా. ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసి కాసేపు అలా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అంటే జస్ట్ ఒక 1-2 మినిట్స్ అంతే. లైట్గా ఇలా పక్కకు పెట్టుకున్న రైస్ అంతా వేసి జస్ట్ అలా కలుపుకోండి అంతే. నెక్స్ట్ మనం ఏ గ్లాస్తో అయితే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 2.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను నేను. 3 కూడా తీసుకోవచ్చు, బట్ మెత్తగా అయిపోతుంది. సో 2.5 సరిపోతుంది. అంటే బియ్యాన్ని బట్టి పాత బియ్యం, కొత్త బియ్యం అలా ఉంటాయి కదా. ఈ టైంలో మీరు పక్కా సాల్ట్ చూసుకోవాలి. టేస్ట్ ఇక్కడనే ఉంటుంది. సాల్ట్ టేస్ట్ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ టేస్ట్ చూసుకొని మళ్ళీ తక్కువ పడితే కొంచెం వేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో వాటర్ ఈ స్టేజ్లో ఉన్నాయన్న టైంకి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. వేడి వేడి మీల్ మేకర్ పులావ్ రెడీ. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ నేను మసాలా వేయలేదు, మా ఇంట్లో తినరు ఎక్కువ మసాలా ఐటమ్స్. సింపుల్గా చేసిన, అంటే కొంచెం మసాలా తినని వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది.